ఆత్ముడు. ఇక మేడ్చల్ అంటే ఎవరు ఉంటారు? మా మల్లారెడ్డి సాబు ఉంటాడు, ఆయన అనుచరులు ఉంటారు మా అంటే. లేదా ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అయితే మల్లారెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా వేరే ఎవరు ఉంటారు అక్కడ కబ్జా పెట్టడానికి? సో చూద్దాం, ఆ డీటెయిల్స్ కూడా చేసి వెళ్ళి ఒకసారి కవర్ చేద్దాం. ఇగో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చాం, హైడ్రా భయంతో ఫామ్ హౌస్ కూల్చివేతనట. అధికారుల చర్యలతో అలర్ట్ అయిన మాజీ మంత్రి, సొంతంగా షెడ్డును నేలమట్టం చేయించిన లీడర్. హాట్ టాపిక్గా బీఆర్ఎస్ సీనియర్ నేత తీరు. అబ్బో పోన్లే, అయితే ఒకళ్ళలో ఉన్న మార్పు వచ్చింది కదా. భయపడి ఒక మాజీ మంత్రి, హైడ్రాకి భయపడి మాజీ మంత్రి ఫామ్ హౌస్ వేసిన షెడ్డు కూల్చిపిచ్చేసిండట. ఆదరించకుంటే ఆస్తి వెనక్కి, విజయం సాధించిన బెంద్రం రాజవ్వ. సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా కొడుకులకు బుద్ధి చెప్పేలా గిఫ్ట్ డీడ్స్ రద్దు. వావ్, సూపర్ కదా, శభాషమ్మ. బుద్ధి చెప్పాలా అంటే కొడుకులు గెంటేసినని ఏడ్చుకుంటూ కూర్చోకుండా మిమ్మల్ని చూసి నెక్స్ట్ గెంటేసే కొడుకులు కూడా ఆలోచన పడతారు, అమ్మో వద్దులే మళ్ళీ కోర్టుకెక్కితే కష్టం అని చెప్పి. సో దట్స్ ద స్పిరిట్. వేర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ప్రాబ్లం, సమస్య ఉన్న దగ్గర సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైతే కొడుకులకు ఇచ్చినటువంటి ఆస్తి ఉన్నదో, నా కొడుకులు నన్ను చూడట్లేదని చెప్పి కోర్టుకెళ్ళింది, మరి అవ్వ మరి గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేయించింది. చాలా గ్రేట్. బుద్ధి తెచ్చుకోండి మిగతా వాళ్ళు. కొడుకులు ఎవరైనా తల్లిదండ్రుల్ని గెంతేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ అట్లాంటి పనులు చేయడం మానండి. రుణమాఫీ చేయని వారికి పదవులు ఎందుకు? రైతుల ఆత్మహత్యలు పెంచేందుక? రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణ చెప్పాలి. మాకు అందిన ఫిర్యాదులను గవర్నర్కు ఇస్తాం. అసెంబ్లీ కమిటీలపై జాప్యం ఎందుకు? హరీష్ రావు. ఇక ఎక్కువ మాట్లాడకండి హరీష్ రావు గారు, మళ్ళీ మీరు రంగనాయక సాగర్ ఫామ్ హౌస్కి వచ్చిరనుకో ప్రాబ్లం అవుతుంది. అసలు ఇన్ని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రంగనాయక సాగర్ బాధితులు, మల్లన్న సాగర్ బాధితులు, మీ ఫామ్ హౌస్ల గురించి మీరు చేసినటువంటి అక్రమ కబ్జా పెట్టి కొట్టేసినారు కదా, భూముల గురించి మాట్లాడిండి అనుకోండి ప్రాబ్లం అవుతుంది హరీష్ రావు గారు మీకే. లేకపోతే మీరు ఒకటై ఉండాలి. వెనకపోంటి పైకి తిట్టుకుంటున్నారు. అన్నారు రేవంత్ అన్న ఎట్లున్నావే మంచిగా అని హరీష్ రావు, హరీష్ అన్న ఎట్లున్నా బాగున్నా, మనలో మనకి ఏందని చెప్పి వెనకపోంటి కాల్ అన్న మాట్లాడుకొని ఉండాలి. లేకపోతే మీ జోలికి ఎందుకు వస్తలేడు రేవంత్ రెడ్డి? లేదంటే సెటిల్మెంట్లు అయిపోయినాయా? ముచ్చట్లు ఏమైనా ఉంటే చెప్పండి, మరి మేము కూడా వింటాం. రంగనాయక సాగరు ఏ రకంగా అక్రమాలు చేసిరు, ఏ రకంగా మీరు ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ కల్టివేషన్ చేస్తురు మాకు తెలియదా? స్పెషల్ ఎపిసోడ్ చేసినాం ఆడికి పోయి, అన్నీ తెలుసు మాకు. ఎక్కువ మాట్లాడకండి, మళ్ళీ ఆయనతో బొక్కబోర్లో పడతారు. నోడల్ ఏజెన్సీగా టీ ఫైబర్, ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, 20 MB స్పీడ్తో బ్రాడ్ బ్యాండ్ లైన్. పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాల ఎంపిక, త్వరలో ఫైనల్ కానున్న టెండర్ ప్రక్రియ. టీచర్లు తలుచుకుంటే ప్రభుత్వాలే కూల్తాయి. మొదటి వారం జీతం బీజేపీ పోరాట ఫలితమే. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించింది, వారి కోసమే కొట్లాడి జైలుకెళ్ళా. తపస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, వారితో పెట్టుకున్న ఏ సర్కారు మనుగడ సాగించలేదు. ఉపాధ్యాయులు తలుచుకుంటే తలరాతలు మారిపోతాయని, ప్రభుత్వాలు కూలిపోతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గతంలో వారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని తెలిపారు. కరీంనగర్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. 317 జీవో పేరుతో టీచర్లను చెట్టుకొకరిని పుట్టుకొకరిని చేశారని, తాను ఉపాధ్యాయుల తరపున పోరాటం చేస్తే జైలుకు పంపారని గుర్తు చేశారు. అదే సార్, మరి ఇప్పుడు మీలా కొట్లాడేటోడు బీజేపీలో ఎవరు కనబడతారు బండి సంజయ్ గారు? పోనీ మీరు అధ్యక్షులు గుండి కొట్లాడతారంటే మీకేమో సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే. బీజేపీ గ్రాఫ్ దినదిన గంటంగా మారింది. ఎంత కష్టపడి బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పెరిగిందో అంతే సునాయాసంగా మొత్తం పడిపోయింది. పబ్లిక్ నమ్ముతలేరు. ఎందుకంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, యమునా తీరే ఎవరి దారి వాళ్ళదే, ఐకమత్యం లేదంటారు.
ఒకళ్ళు పోతురు. సమస్యలపైన మాట్లాడతలే, సమస్యలపైన కొట్లాడతలే, స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తలేరు, జనాల్లో ఎక్కడ కనబడతలేరు. మరి అందుకే బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఆఖరికి మా బీజేపీ కార్యకర్తలు కూడా నారాజు అవుతారు పాపం. వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, వాళ్ళ బాధ ఎవరికో చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఇటు మా కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అట్లనే ఉన్నది, ఈ బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంది, బీఆర్ఎస్ అందరు కార్యకర్తల పరిస్థితి అంతే ఉన్నది. ఖర్చుకు వెనకాడం, వరద బాధితుల కోసం ఎంతైనా వెచ్చిస్తామట. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తద్దు. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం వెళ్ళిన బట్టి వరద బాధితులతో డిప్యూటీ సీఎం ముఖాముఖట. అయితే రాహుల్ గాంధీ వరదలు వస్తే కేరళ పోయిండు, అన్ని దగ్గరికి పోతున్నాడు. కానీ వరదలు వచ్చి మునిగిపోతే ఖమ్మం ఎందుకు వస్తలేడు, తెలంగాణలో ఎందుకు అడుగు పెడతలేరు వీళ్ళు? దీని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా, లేకపోతే తెలంగాణ అంటే చిన్న చూపు అయిందా? ఎట్లాగో ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ వాళ్ళే ఓట్లు వేస్తారని అనుకుండ్రా? మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు వస్తలేరో ఏందో ఒకసారి అడగాలి, ఎందుకు రావట్లేదు? సో దయచేసి వస్తే నువ్వు కూడా కబ్జా కోర్లకు వత్తాసు పలుకుతావా తూ అంట. అరే తూ లత్కోర్ నా కొడక, నీ బతుకు సెడా, నీకేమైనా అర్థమవుతుందారా? నేను దేని గురించి మాట్లాడి నీకు అర్థమైందా? కబ్జా కోర్లు అంటే ఎవడరా? కబ్జా కోర్లు అంటే వాసవోడు, కబ్జా కోర్ అంటే మై హోమ్, కబ్జా కోడ్ అంటే వర్టెక్స్, కబ్జా కోర్ అంటే రాజపుష్ప, కబ్జా కోర్ అంటే వంశీరామోడు. నీకు దమ్ము ఉంటే పోయి బుల్డోజర్ వాడి మీద పెట్టమన్నా తప్ప కబ్జా కోర్ అంటే సామాన్యుల, కబ్జా కోర్ అంటే గవర్నమెంట్ పట్టాలు ఇంద్రమ్మ ఉన్నప్పుడే వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళే చెప్తున్నారు కదా. కబ్జా కోర్ అంటే ఎవడరా నా కొడక? సమాధానం చెప్పురా. నువ్వు ఒకటంట నేను 100 అంట, ఇట్లా దులుపుకోపోనీకి సామాన్య మనిషినైతే కాదు బిడ్డ. వస్తా నీ ఇంటి అడ్డాకొచ్చి మాట్లాడతా నేను. కబ్జా కోర్ అంటే ఎవడరా ఇడియట్? సమాధానం చెప్పు నువ్వు. ఒసే గిసేవన్నావు అంటే మూతిపళ్ళు రాలగొట్టి తర్వాత మందురాశి హాస్పిటల్లో పడేస్తాం. మరి నాతో పెట్టుకోకు, అర్థమైందా? ఒసే గిసేవ్ అని జర్నలిస్టుల మీదకి మాట్లాడినా, బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగు, అడ్డమైన బూతులు పెడితే అక్కడిదక్కడ ఇచ్చి పడేసిన. ఎవడైనా కానీ నన్నే కాదు ఏ మహిళా జర్నలిస్ట్ అయినా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చీడ్చి చెండాడుతా బిడ్డ, గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఓసేయ్ గిసేయ్ దానమ్మ దీనమ్మ నీకు నీ పెళ్ళాం కాదు, నీ ఇంట్లో చెల్లెని కాదు నేను. చూపిమంటావా మా ప్రతాపం ఏందో వచ్చి? అందుకేరా నీలాంటి వాళ్ళకే లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడుతున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏదో శుద్ధపూస అయినట్టు ఆయన ఏదో నిత్యం మంగళం ఏమంటారు అది చాలా వినమ్రత ఆప్యాయతతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ బండబూతులే. ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన బండబూతులు మాట్లాడితే తప్పు లేదు, మేము వీడికి వచ్చి మమ్మల్ని తిట్టినోళ్ళ గురించి తిడితే తప్ప? ఏందిరా సన్నాసి? ఒసే అన్నామంటే నేను ఏరా పోరా ఒరై లత్కోరంట. ఏం బిక్తోరా నువ్వు వచ్చి? కబ్జా కోర్లకు వత్తాసు పలికేది ఎవడు? ఎవడ్రా? చెరువుల్ని కబ్జా చేసి లేక్ వ్యూ అంటున్న వాసవి కబ్జా కోర్ అంటే. వాడి మీద ఎందుకు బుల్డోజర్ పెట్టలే? మై హోమ్ మీద ఎందుకు బుల్డోజర్ పెట్టలే? ఎందుకు పెట్టలేదు? ఎంత ఫండింగ్ తీసుకు